శ్రీ సాయిరాం. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, రక్షకులరా, అందరికీ నమస్కారం. నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకేదో ఒక బాబా మందిరం ఉందనో, లేదా బాబా గారి ప్రవచనాల ద్వారా బాగా సంపాదిస్తూ ఉన్నాడనో, దానివల్ల బాబా గారి యొక్క ప్రభావం తగ్గిపోతే ఆదాయం తగ్గిపోతుందనో ఈయన వీడియోలు చేస్తున్నట్టున్నాడు, బాబా గారికి మద్దతుగా అనుకుంటున్నారు. నాకు మందిరం లేదండి. అలాగే బాబాగారి తత్వ ప్రచారంలో కూడా నా ఖర్చులు నేనే పెట్టుకొని, నా ఛార్జీలు నేనే పెట్టుకొని వెళ్ళొస్తాను. ఎవరు కూడా ఒక పైసా కూడా నాకు ఇచ్చే ప్రసక్తి లేదు. అది నా నియమం, తీసుకునే ప్రసక్తి లేదు. కేవలం గురుసేవలో భాగంగా మాత్రమే నా తత్వ ప్రచారం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఒక క్లారిటీ. నేను బాబాగారి దయ వల్ల ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. నా ధర్మపత్ని కూడా ప్రస్తుతం ఇంకా సర్వీస్లో ఉంది. 2 పిల్లలు అమెరికా, కెనడాలో ఉన్నారు. ఏ ఇబ్బంది లేదు. బాబా దయ వల్ల అందరం చల్లగా ఉన్నాం. కాబట్టి ప్రవచనాలు చెప్పి డబ్బు తీసుకునే దుస్థితిలో నేను లేను. అలాగే ప్రవచనాలని డబ్బుకు అమ్ముకునే దుస్థితి, అజ్ఞానంలో కూడా లేను. కేవలం గురుసేవగా భావించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలని ఒక చిత్తశుద్ధితో చేసే సేవ తప్ప మరొకటి లేదు. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ పోరాటంలో కూడా నేను బాబాగారి తరపున పోరాడడానికి, మాట్లాడడానికి కారణం బాబాగారి విషయంగా కొన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ అసత్యాలని ఖండించడం. అలాగే సాయిబాబా గారు ఒక పరిపూర్ణమైన వైరాగ్యంతో జీవించారు. మన సనాతన ధర్మంలో కూడా ఆధ్యాత్మికానికి కానీ భౌతికానికి కానీ వైరాగ్యమే అన్ని విధాల మనిషికి నిజమైన శాంతిని ప్రసాదిస్తుంది. కాబట్టి గురువులందరూ కూడా వైరాగ్యాన్ని బోధిస్తారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వశిష్ఠుడు, ఇంకా ఏ గురువులైనా సరే వైరాగ్యం, అటువంటి వైరాగ్యాన్ని ఆయన చివరి వరకు పాటించారు. ఏ రోజు ధనాన్ని ఆయన సొంత ఖర్చులకు ఉపయోగించలేదు. తన సుఖం కోసం తన వేషభాషలు మార్చలేదు. అంటే ప్రజలందరూ ఆయన్ని దేవుడని, గురువని పూజిస్తున్నా ఆయన చివరి వరకు పకీరుగానే ఉన్నాడు. చివరి వరకు ధర్మబద్ధంగా జీవించాడు. ఇన్ని రకాల సదాచారాలు ఆచరించి చూపించినా ఆయన కేవలం ముస్లింగా కనిపించాడు. కాబట్టి ముస్లిం అనే ఒక మతాన్ని ఆధారం చేసుకొని ఆయన్ని విమర్శిస్తున్న విధానం నాకు నచ్చక నేను సమాధానం చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఆయన ముస్లిమే కదా, సచేతులో చెప్పాడు కదా అని మీరు అనొచ్చు. కానీ అదే సమయంలో ఆయన హిందూ అంటారు, సనాతన ధర్మం అంటారు. మన ధర్మానికి సంబంధించిన ఎందరో సిద్ధ పురుషులు, మహాత్ములు, శిష్టాచార్యులు, వారిని మహాత్ములుగా, సిద్ధపురుషులుగా, యోగీశ్వరులుగా, సమర్థ సద్గురువుగా, అవధూతగా చెప్పడం జరిగింది. ఆయన శరీరంతో ఉన్నప్పుడు చెప్పారు, శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మీకు తెలియని విషయం కాదు. మన ప్రవచకులు చెప్పారు, పండితులు చెప్పారు, సాధకులు చెప్పారు, అవధూతులు చెప్పారు, సిద్ధపురుషులు చెప్పారు, యోగులు చెప్పారు, ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. కాబట్టి రెండూ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కోణంలో మీరు బాబా ముస్లిం అని చెప్తుంటే, నేను మరొక కోణంలో ఆయన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సిద్ధపురుషుడు, దానికి కావాల్సిన ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పడమే జరుగుతుంది. ఎందుకంటే మేము ఆయన అలాగే భావించాం, అలాగే ఆరాధిస్తున్నాం. ఇప్పటికీ అదే భావంలో ఉన్నాం, సనాతన గురువుగా భావిస్తూ. కాబట్టి మా భావనని తప్పు అని అన్నప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత మాకుంటుంది. కాబట్టి స్పందిస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే, నేను మొట్టమొదట రామభక్తుణ్ణి, ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి భక్తుణ్ణి, ఆ తర్వాత మన సనాతన దైవాలైనటువంటి కృష్ణ, శివ, అమ్మవారు ఎవరైతే ఉన్నారో అందరినీ ఆరాధించేవాడిని, ప్రేమించేవాడిని. ఎంతో ఆనందంగా, ఉద్వేగభరితంగా వారి కీర్తనలు పాడుకుంటాను, ఆనందిస్తాను. నా గురువు కూడా నన్ను ఆ మార్గంలో నడిపించాడు. నా చేత సుందరకాండ పారాయణాలు చేయించాడు, హనుమాన్ చాలీసా పారాయణాలు చేయించాడు, సనాతన గ్రంథాలన్నీ చదివించాడు, గురువుల గ్రంథాలు చదివించాడు. అలాగే మన సనాతన దైవ మందిరాలకు సేవ చేసే విధంగా నన్ను నడిపించాడు. ఎక్కడ కూడా
ఆయన నన్ను 1% కూడా మీరంటున్నటువంటి మతానికి సంబంధించి 1% కూడా ఆ దిశగా నడిపించలేదు. గాయత్రి మంత్రం జపం చేయమని కళ్ళొచ్చి చెప్పాడు. ఇంకా రకరకాలుగా ఆధ్యాత్మికంగా నడిపించారు. అలాగే నాకు మన పుణ్యక్షేత్రాలు చూడాలని కోరిక ఉంటే నా కుటుంబ పరిస్థితుల రీత్యా వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఆయనే ఒక మెసెతోటి శ్యామను పంపించినట్టుగా అనేకమైన తీర్థక్షేత్రాలు దర్శింపచేశాడు. ముఖ్యంగా నారాయణ ఉపాసనని అనంతంగా నేర్పించాడు. ఇవన్నీ నేర్పించిన నా గురువుని నేను ఎలా వదిలిపెడతాను? కాబట్టి మీరన్నంత మాత్రాన నా గురువు ముస్లిం అంటే నేను ముస్లిం అని ఒప్పుకుంటానా? ఒప్పుకోను. ఎందుకని? నా అనుభవంలో ఆయన ముస్లింగా లేడు, నన్ను నడిపించిన విధానంలో ఆయన ముస్లింగా లేడు. అలాగే అనేకమైనటువంటి భక్తులను కూడా ఆయన సనాతన ధర్మంలోనే నడిపిస్తున్నాడు. మందిర నిర్మాణాలు అలాగే చేయిస్తున్నాడు, ఆయన ఆరాధనలు అలాగే చేస్తున్నాడు. అయితే ఆయన సకల దేవతా స్వరూపుడిగా సాయి భక్తులు భావించడానికి సచరిత్ర ఆధారం ఉంది. ఆయన వారి వారి ఇష్టదైవ రూపాల్లో కూడా ఆయన సాక్షాత్కారం ఇవ్వటం వల్ల ఆయన సకల దేవతా స్వరూపంగా ఆరాధించడం మొదలుపెట్టారు. అది ఆనాటి నుంచి బాబా శరీరంతో ఉన్నప్పటి నుంచి జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అయితే అందులో మందిరాలలో మందిర నిర్మాణంలో జరిగేటప్పుడు వారు అవతార కార్యంలో ప్రకటించిన సర్వమత సామరస్యం అనే దాన్ని చాలా మందిరాల నిర్మాణంలో దాన్ని కనిపిస్తూ చేశారు. ఆ రోజుల్లో చెల్లుబాటు అయింది, చేసుకుంటూ వచ్చారు. అంటే ముస్లిం మతానికి సంబంధించిన సింబల్ కానీ, క్రిస్టియన్ మతానికి సంబంధించిన సింబల్ కానీ ఇవి కూడా పెడుతూ మందిరాలు నిర్మించుకుంటూ వచ్చారు. ఆ రోజుల్లో అది చెల్లుబాటు అయింది, దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పలేదు, నడుచుకుంటూ వచ్చేసింది. ఇదే అన్ని మతాల సింబల్స్ సత్యసాయిబాబా గారు కూడా పెడతారు. దాదాపుగా మహాత్ములందరూ అదే చెప్తారు, అన్ని మతాలు ఒకటే, అందరూ కలిసిమెలిసి జీవించండి, ఇదే చెప్తారు. ప్రస్తుతం మారిన సామాజిక పరిస్థితుల రీత్యా దాన్ని అంగీకరించడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు కాబట్టి కొంత వ్యతిరేకత వస్తుంది. సరే, అది ఒకటి, అది పక్కన పెట్టేసేస్తే మందిరాలలో జరుగుతున్నటువంటి ఆరాధన పద్ధతుల్లో అలాగే హిందూ పర్వదినాల్లో చేస్తున్నటువంటి కొన్ని పద్ధతులు మనకు సాయి భక్తులకు అది తేడా కనిపించవచ్చు, కానీ బాబాగారిని ముస్లింగా భావిస్తున్నటువంటి వారు లేదా గురువుగా కూడా అంగీకరిస్తున్నటువంటి వారు ఎవరైతే హిందూ సోదరులు ఉన్నారో వారి దృష్టిలో చూసినప్పుడు సాయి మందిరాల్లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు వారికి విపరీతమైనటువంటి వ్యతిరేక భావాన్ని కలిగించే ప్రమాదం వచ్చింది. అది ఇప్పుడే ఒక వీడియో చూశాను. లలిత కృష్ణ సంథింగ్ స్మార్తులు, ఇవి నాకు పెద్దగా తెలియదు, శైవ భక్తులు, శైవ బ్రాహ్మణులు వాళ్ళు ఒక వీడియో చేశారు. సాయిబాబా మందిరాల్లో అందరూ శైవ బ్రాహ్మణులే పనిచేస్తున్నారు అని ఒక సోదరుడు చేసిన వీడియోకి సమాధానంగా బాబాగారి మందిరాల్లో వైష్ణవ బ్రాహ్మణులు కూడా పనిచేస్తున్నారు అనే విషయాన్ని అనేకమైనటువంటి ఫోటోలను ప్రదర్శిస్తూ చూపించారు. వాటిల్లో సాక్షాత్తు చిన్నజీర స్వామి వారు కూడా బాబాగారి మందిరానికి రావడం, బాబాగారిని రెస్పెక్ట్ చేయడం, గౌరవించటం, ఇవన్నీ కూడా చూపించారు. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఈ వైష్ణవులు శైవుల మధ్యలో ఉన్న భేదాలకు బాబాగారిని ఉపయోగించుకుంటూ వారిద్దరూ ఒకరిని దెబ్బకొట్టుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. సరే, దాని గురించి నాకు అంత తెలియదు, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఆ సందర్భంగా చూపించినటువంటి చిత్రాల్లో ఏమిటాయంటే కొన్ని బాబాగారి మందిరంలో బాబాగారు ఆయన పీఠం మీద కూర్చొని ఉంటాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. కింద యథావిధిగా ఎప్పుడు పెడుతున్నట్టుగానే వెంకటేశ్వర స్వామిని, గోదాదేవిని, ఆ పీఠానికి కింద వెంకటేశ్వర స్వామిని, గోదాదేవిని పెట్టడం, అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారిని, శ్రీమద్ రామానుజాచార్యుల వారిని కూడా పెట్టడం, అంటే గురు పూజోత్సవం సందర్భంగా పెట్టి ఉంటారు అనుకుంటారు. అవి బాబాగారికి పక్కన పెడితే ఎంత గౌరవంగా ఉంటుంది. దురదృష్టం, నాకు బాధాకరం, నిజంగా బాధేస్తుంటుంది. మనకు ఆ జ్ఞానం అనేది పెద్దగా లేకపోవడం వల్ల, ఏది పడితే అది చేయడం వల్ల, ఎలా పడితే అలా భక్తిని ఆచరించడం వల్ల అది సాయిబాబా భక్తులకు పెద్ద మచ్చగా ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక మార్గం యొక్క గొప్ప సౌలభ్యం ఏంటంటే ఏదైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళే గురువులుగా ప్రకటించుకోవచ్చు,
ఎవరికి వాళ్ళే తత్వవేత్తలుగా ప్రకటించుకోవచ్చు, తత్వదర్శులుగా ప్రకటించుకోవచ్చు, సిద్ధ యోగీశ్వరులుగా ప్రకటించుకోవచ్చు, ఎవరికి వాళ్ళే పరమహంసలుగా ప్రకటించుకోవచ్చు. చాలా గొప్ప అవకాశం. అదే లౌకికంగా అయితే ఏదైనా ఒక అవార్డు ఇవ్వాలి అంటే అది గవర్నమెంట్ ఇవ్వాలి లేదా సంస్థ ఇవ్వాలి. బట్ ఆధ్యాత్మికంలో నాకు నేనే గురువుగా ప్రకటించుకోవచ్చు, బ్రహ్మశ్రీ లేదా ఇంకా రకరకాల బిరుదులు తగిలించుకోవచ్చు. ఆ సౌలభ్యం అనేది ఆధ్యాత్మికలో ఉంది కాబట్టి అలాగే ఎలాగడితే అలా భావించవచ్చు. బాబా నాకు అలా కనిపించాడు, బాబా నాకు ఇలా కనిపించాడు, ఇలా కనిపించాడు కాబట్టి అలాగే నేను చేసుకుంటాను, నా 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 ఇష్టం. ఇవన్నీ కూడా మన ఇష్టాలు, మన భావనలు, మన వ్యక్తిగతంగా మనం చేసుకోవచ్చు, తప్పులేదు. మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ బహిరంగంగా 10 మంది వచ్చిపోయే ప్రదేశాలు మందిరాలు. ఆ మందిరాల్లో మనం ఏవైనా చేసేటప్పుడు 10 మందిని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆదిశంకర భగవత్పాదుల వారు శ్రీమద్ రామానుజాచార్యుల మీద సమాజంలో ఎంతో గొప్ప గురుత్వ భావం ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే లక్షలాది మంది వారిని గురువుగా, భగవత్ స్వరూపాలుగా భావించే వాళ్ళు ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి, గోదాదేవి, వీళ్ళందరినీ కూడా బాబాగారి పీఠం కింద వేసి పెట్టడం ఎంతవరకు అది సమంజసము మనకు. అందుకే నేను చెప్తుంటాను, గురువులందరూ ఒకటి కాదు, అవధూతలందరూ ఒకటి కాదు, సిద్ధపురుషులందరూ ఒకటి కాదు, దేవతలందరూ ఒకటి కాదు. ఇది నేను చెప్పింది కాదు, రామకృష్ణ వంశ గారు చెప్పారు. చాలామంది కలిపేస్తుంటారు. బాబాగారిని కూడా అలాగే అంటారు కదా, అందరూ ఒకటేనండి, మహాత్ములందరూ ఒకటే, బాబాగారు ఒకటే, గజాన మహారాజు ఒకటే, భగవాన్ వెంకటేశ్వర స్వామి గారు ఒకటే, లేదా ఇంకా ఎవరెవరు ఉన్నారు అందరూ ఒకటే కాదు కదా. భగవాన్ వెంకటేశ్వర స్వామి గారి నాలిక మీద బీజాక్షరాలు రాసినటువంటి సిద్ధపురుషుడు బాబాగారు. వారు రాసిన బీజాక్షరాల ద్వారా వారు ఆ స్థాయిని పొందారు. మరి ఇద్దరు ఒకటి ఎలా అవుతారు? గజాన్ మహారాజ్ అనే ఆయన, బాబాగారు మా అన్నగారు, ఆయన శక్తి చాలా గొప్పది అని స్వయంగా అంగీకరించారు. మెహర్ బాబాగారు బాబాగారి శక్తిని స్వయంగా అంగీకరించారు. ఇవన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మహాత్ములందరూ ఒకటే. ఇలా మన యొక్క భావనల్ని సమాజం మీద రుద్దడం అనేది అది చాలా తప్పు అని తెలుస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. వెంకటేశ్వర స్వామిని బాబాగారి తత్వం వద్దు, లోపట బాబాగారు పరబ్రహ్మస్వరూపుడు, వెంకటేశ్వర స్వామి పరబ్రహ్మస్వరూపుడు, ఇద్దరు ఒకటే కదా, తేడా ఏముంది? అద్వైతం. ఈ అద్వైతాన్ని మనస్సులో ఉంచుకోవాలి. ఆ మనస్సులో ఉన్న అద్వైతాన్ని సామాజికంగా అందరి విషయంలో సమభావాన్ని మనం ప్రకటించాలి. కానీ అదే సమయాల్లో రాజు రాజే, సైనికుడు సైనికుడే కదా. రాజు కూర్చున్న సింహాసనం మీద సైనికుని కూర్చోపెట్టలేం కదా, అందరూ పరబ్రహ్మ స్వరూపాలే అని. అందట్లో ఉన్నది పరమాత్మే అని చెప్పడమే కానీ ఆ జ్ఞానంతో మనం అందరినీ సమదృష్టితో చూడాలి. ఒకరిని తక్కువగా చూడడం, ఒకరిని ఎక్కువగా చూడడం, ఒకరిని అవమానించేలా మాట్లాడడం, ఒకరిని గౌరవించడం, ఇది చేయకూడదు. కట్ ఎవరి పోస్టు వాళ్ళదే, ఎవరి స్థానం వాళ్ళదే, అది ఉండాలి కదా. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి గారిని బాబాగారి పక్కన పెట్టి, అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారిని, శ్రీమద్ రామానుజాచార్యుల వారిని బాబాగారి పక్కన పెడితే ఎంత బాగుంటుంది. ఆయన ముందు పీఠం కింద ఒక పీటేసి కూర్చోబెడితే. ఇవి చేసిన వాళ్ళు ఎవరండి? దురదృష్టం, బాధాకరం ఏంటంటే ఆ ఏర్పాటు చేసేవాళ్ళు ఆ మందిరంలో పూజారులే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పూజారి వృత్తి చేస్తున్నంత మాత్రాన జ్ఞానం కలగాలని లేదు. వారికి శాస్త్రోక్తంగా పూజ చేయడం వస్తుంది, దానికి సంబంధించిన మంత్రోచ్చారణ వస్తుంది. కానీ భగవంతునికి సంబంధించిన అవగాహన అనేది అందరికీ సమానంగా ఉండదు. దానివల్ల జరిగిన పొరపాట్లు అవి పెట్టింది కూడా పూజారులే. వారు చేస్తున్నటువంటి పొరపాట్లకు సాయి భక్త లోకానికి ఈరోజు చాలా ఇబ్బందులు వచ్చాయి. సాయి మందిర నిర్వాహకులకి ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఎవరి స్థానం వారికి ఇచ్చి మందిరంలో పూజారులు ఆ విధంగా అవగాహన కలిగి ఉండి ఎవరి స్థానంలో వారిని కూర్చోపెట్టి అందరినీ సమానంగా కనీసం గౌరవించడం నేర్చుకుంటే, ఏర్పాట్లు చేసుకుంటే ఈ ఇబ్బందులు రావు. నాకు కూడా అవి చూసిన తర్వాత బాధేసింది. వారి భక్తులు, వారి శిష్యగణం, వారిని ఆరాధించేవారు, వారిని ఫాలో అయ్యేవారు. భారతదేశానికి మూలం కదండి ఆదిశంకర భగవత్పాదుల వారు. ఈనాడు భారతదేశంలో హైందవ జాతి అంతా కలిసిమెలిసి ఉంది అంటే, శైవులు, వైష్ణవులు, అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉన్నారు అని అంటే, అంతా ఒకటే అనే భావంతో ఉన్నారంటే ఆదిశంకరుల పుణ్యమే కదా, శ్రీమద్ రామానుజాచార్యుల పుణ్యమే కదా. చండాలని కూడా శిష్యుడిగా పెట్టుకొని గోపురం ఎక్కి నారాయణ మంత్రాన్ని అందరికీ బోధించి తరింపజేయాలనే సమభావన కలిగినటువంటి మహానుభావుడు
వారిని ఆరాధించేవారు, వీరిని ఆరాధించేవారు కోట్లలో ఉన్నారు కదా. మరి అటువంటి స్థాయి కలిగిన ఆ మహానుభావులని ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన కూడా ఉండాలి కదా. అలాగే బాబాగారి పాదాల కింద కూర్మాని పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అది అలా పెట్టేటప్పుడు మనం ఆలోచిస్తున్నామా? కూర్మం అంటే ఏమిటి, సనాతన ధర్మంలో కూర్మ అనుకున్న విశిష్టత ఏమిటి అని ఆలోచిస్తున్నామా? అసలు కూర్మం బాబాగారి కాళ్ళ కింద ఎందుకు ఉంటుంది? బాబాగారి ఎదురుగా కదా మందిరంలో ఉండేది. అలా ఎందుకు పెడుతున్నాం, ఎందుకు పెట్టాం? సరే, అలాగే బాబాగారిని రకరకాల వేషాలలో కానీ, గరత్మంతుడి మీద ఉన్నట్టుగా కానీ ఇవన్నీ చేసేటప్పుడు అవి మన ఇంట్లో చేసుకుందాం, మన మనసులో ఉంచుకుందాం. కానీ 10 మంది వచ్చే ప్రదేశంలో పెట్టినప్పుడు బాబాగారిని మరొక భావనతో చూసేవాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు కాబట్టి అవి ఎంత పెద్ద రిఫ్లెక్షన్ ఇస్తుంది, ఎంత పెద్ద వ్యతిరేక భావాలను సృష్టిస్తుంది, అది చివరికి సాయి భక్తులకి కష్టాలు తెచ్చిపెడుతుంది అనే ఆలోచన కూడా ఉండాలి కదా. నేను ఈ వీడియో చేయడం ద్వారా కొంతమంది సాయి భక్తులకు కూడా వ్యతిరేకమైతే అవి ఉండవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. ఇటు మాట్లాడితే వాళ్ళకు శత్రువు, అటు మాట్లాడితే వీళ్ళకు శత్రువు. కానీ సత్యం అనేది ఒకటి ఉంటుంది కదా, ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా, సామాజిక దృక్కోణం అనేది ఒకటి ఉండాలి కదా. పబ్లిక్ ప్రదేశాల్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి వీల్లేదు కదా. ఇది బహుశా షిరిడి సంస్థానం నుంచి కూడా మార్పు రావాల్సి వస్తుందేమో. ఇది భక్తిభావంతో చేసినటువంటి ఏర్పాట్లే. బాబాగారి మందిరంలో అందరి దేవతల్ని పెట్టి పూజించుకోవడం, అన్ని పర్వదినాలని జరుపుకోవడం, ఇదంతా భక్తిభావంతో చేసిందే. తప్పు వాళ్ళ దృష్టిలో ఏం తప్పు లేదు. కానీ తెలియక చేసింది, తెలిసి చేసింది కాదు, తెలియక చేసింది. ఇప్పుడు సమస్య వస్తుంది. నేను షిరిడి మందిరంలో కూడా చూస్తుంటాను కదా, శ్రీరామనవమి వస్తే బాబాగారి ముందు సీతారామచంద్ర పటం పెడతారు. దాన్ని చూసి అందరూ ఫాలో అవుతూ ఉంటారు. కానీ దాన్ని కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. సామాజిక పరిస్థితుల రీత్యా ఎవరికి అభ్యంతరం లేకపోతే అలాగైనా పూజించుకోవచ్చు. కానీ ఎవరైనా అభ్యంతరం చెప్పినప్పుడు దానికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసుకొని మనలో మనం ఈ సమస్యను పరిష్కరించుకొని అందరూ ప్రశాంతంగా ఉండే సమాజ నిర్మాణానికి మన వంతు సహకారం, మనంత మార్పులు కూడా మనం చేసుకోవాలి. అది ఎలా చేస్తారు అనేది నాకు తెలియదు. కానీ ఇవన్నీ మాత్రం కొంత చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పద్ధతులు జరుగుతున్నాయి. అది తెలిసి తెలియక చేసిన వాళ్ళు కొంతమంది, భక్తిభావంతో చేసిన అప్పట్లో చెల్లుబాటైంది, ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా మార్చుకోవాలి? ఎవరైనా కొన్ని మందిరాలలో ఇప్పుడు వస్తున్న అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు చేసి కనుక వీడియోలు చేసి పెడితే, ఇదిగో మా మందిరంలో, బాబాగారి మందిరంలో సనాతన దైవాలను ఈ విధంగా మేము ఏర్పాటు చేశాం, అలాగే అక్కడ జరిగే ఇతర దేవతారాధనలు కూడా ఈ విధంగా ఏర్పాటు చేశాం, వస్తున్న విమర్శలకు అనుగుణంగా ఈ మార్పులు చేశాం అని గనక చూపించగలిగితే బాగుంటుందేమో. బాబాని విపరీతంగా విమర్శిస్తూ ద్వేషిస్తున్న వారికి కొంత ఏమంటారు దాన్ని, స్వాంతాన్ని చేకూర్చినట్టు అవుతుంది. ఈ చిన్న మార్పులు చేసుకోవాల్సిందే అనిపించింది. ఇది నా అభిప్రాయం. ఇందులో కూడా ఏమైనా తప్పులుంటే మీరు క్షమించాల్సిందే తప్ప అంతకంటే ఏం చేయగలిగింది ఏం లేదు. సాయిరాం.